గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ కోటి అనమాట. కోటి షాపింగ్ అనమాట. లాంగ్ వీడియో పెడుతున్నాను, అందరికి డీటెయిల్గా చెప్దాము అనేసి. ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి. డోర్ మ్యాట్స్ నాకు 3 వచ్చాయి. 2 బ్లూ కలర్, ఇవి 2 బ్లూ కలర్వి, ఒకటి ఎల్లో వచ్చింది. 100కి 3 ఇచ్చాడు. ఇవి చెప్పులు పార్టీ వేర్కి ఉంటాయి కదా, షాప్లో తీసుకుంటే ఎక్కువనే కాస్ట్ పడతాయి. అక్కడైతే నాకు ఇవి ఒక 150 అలా పడ్డాయి. పార్టీ వేర్కి బాగుంటాయని తీసుకున్నాను. ఇవి డైలీ వేర్కి తీసుకున్నాను. ఇవి 200 తీసుకున్నా. ఇవి 200 పెట్టి తీసుకున్నాను. బాగున్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. ఈ చెప్పులు వచ్చేసి మా మోక్షిత్కి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి ప్లాజో పాయింట్ అండి. ఇది ప్లాజో పాయింట్ బాగుంది. చాలా ఏమంటారు, చాలా క్లాత్ కూడా చాలా బాగుంది. మనకి డిమార్ట్లో అయితే 200-250 అలా పడతాయి కదా, నాకు 150 బేరం ఆడితే 150 ఇచ్చాడు. ఇది వచ్చేసి శారీ పెట్టుకోట్. ఇది వచ్చేసి శారీ పెట్టుకోట్ అనమాట. ఇది బ్లాక్ కలర్ కావాలని కొనుక్కున్నాను. 130 అలా పడింది అనమాట. ఇది 130 అలా పడింది. బాగుంది లేండి, అంటే కాటన్ది. ఓకే, వర్తబుల్లే అనిపించింది. చున్నీలు ఇవి ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్ తీసుకున్నాను, ఒకటి వైట్ తీసుకున్నాను. ఇది ఒకటి వచ్చేసి మెరూన్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 150 అలా పడింది. 300, 440, ఇవి 3 కలిసి 450 అలా పడ్డాయి. ఇవి మా ఇంటి దగ్గర చిన్న పాప ఉంటుంది అన్నమాట. మొన్ననే ఒక 1 మంత్ అవుతుంది అది పుట్టి. ఏమైనా తీసుకుందాము అని దానికి 2 ఇలా, ఈ సమ్మర్ కదా సాఫ్ట్గా ఉంటాయి, క్లాత్ కూడా బాగుంటాయి. ఈ జుబ్బాల టైపు ఇలా బాగుంటాయి అని 2 కలర్స్ తీసుకున్నా. ఇవి మా మోక్షిత్కి షార్ట్స్ అన్నమాట. 200కి 4 ఇచ్చాడు. ఒకటేమో ఇది, ఒకటి బ్లాక్ అండ్ టీల్ కలర్ ఆ టైప్లో వచ్చింది. ఇది బ్లూ కలర్, బ్లాక్ అండ్ ఎల్లో ఒకటి వచ్చేసి బ్లాక్ అన్నమాట. టీ షర్ట్స్ అడిగితే ఇవి 200కి 4 ఇచ్చాడు. కానీ టీ షర్ట్స్ మాత్రం ఒకటి 100 అన్నాడు. వద్దులే, డిమార్ట్లో తీసుకోవచ్చు అని ఇంకా టీ షర్ట్స్ ఏం తీసుకోలేదు. ఇవి సాక్స్ 100కి 3 పేర్స్ వచ్చాయి అన్నమాట. ఇవి కోటిలో నాకు. ఇంక ఇది ఈ బ్యాగ్ డిమార్ట్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఎప్పుడు బ్యాగ్ తీసుకుని బ్యాగ్ క్యారీ చేస్తాను. కానీ కోటికి వెళ్ళేటప్పుడు నేను ఎందుకో మర్చిపోయాను అనమాట. నేను ఇంత తెచ్చుకోనేమో అనుకున్నాను. మామూలుగా 2-3 తెచ్చుకుంటాను, నాకు ఎందుకులే బ్యాగు, కవర్లో ఇస్తారు కదా, కవర్లలో సరిపోతే అనుకున్నాను. కానీ బ్యాగ్ అక్కడికి వెళ్ళాక కొనాల్సి వచ్చింది. ఇవన్నీ దీంట్లోనే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 150 అలా పడింది నాకు. స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. దీన్ని ఏమంటారు, వాషబులే, మంచిగా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మా మోక్షకి ఒక క్యాప్ కొన్నాను. ఫస్ట్ వాడికి క్యాప్ మర్చిపోయాను, సో ఇది క్యాప్ ఒకటి తీసుకున్నాను. ఒక సంవత్సరానికి సరిపోయేటట్లు హెయిర్ బ్యాండ్స్ అన్నమాట. క్లిప్స్, ఇవి చిన్న క్లిప్స్. దీన్ని ఏమంటారు తర్వాత షార్ట్ వీడియోలో చెప్తాను. ఈ వైప్స్, ఇదేమంటారు సోప్ పేపర్స్, స్పాంజ్, ఎరేజర్స్ మా మోక్షిత్కి, ఇయర్ బడ్స్, మా ఆయనకి సెంట్ ఇదనమాట, పర్ఫ్యూము. బాగుంది, స్మెల్ బాగుందని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి కిచెన్కి స్క్రబ్బర్ అనమాట. ఇది బాగుంటాయి, హ్యాండ్ఫుల్గా ఉంటుంది, క్లీన్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇవి నెయిల్ పాలిషెస్, 3 నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను అనమాట. 3 నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. ఇది ఒకటి గొలుసులు కడగడానికి చిన్న బ్రష్, ఇది ఒకటి తీసుకున్నాను. ఇవి వెళ్ళంగానే స్టార్టింగ్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. నాకు ఈ స్టోన్కి మ్యాచ్ అయ్యేటట్టు శారీ ఉంది, అందుకని ఎప్పుడైనా వేసుకుందాము అని తీసుకున్నాను అనమాట. స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇవి క్లిప్స్, మీకు కింద పెట్టి చూపిస్తే కనబడవని బ్లాక్ కలర్ సాక్స్ మీద పెట్టి చూపిస్తున్నాను. క్లిప్స్ అనమాట. జత 30 ఏమో పడ్డాయి. ఈ చిన్న చిన్న క్లిప్స్ 10 రూపీస్ పడ్డాయి. అలా 3 తీసుకున్నాను. ఇది 3 తీసుకున్నాను. ఈ బాక్స్లో నాకు ఈ పర్ల్ సెట్ వచ్చిందనమాట. ఇలా ఇది ఇయర్ రింగ్స్, వీటికి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది లాకెట్. ఈ 2 నైటీస్ తీసుకున్నాను. ఇది ఒకటి బ్లాక్ కలర్ నైటీ, ఇది ఒకటి
నేవీ బ్లూ అనమాట. ఇవి 2 వచ్చేసి ఒకటి 300 పడ్డది, 600 ఇవి 2 కలిపి. మొత్తం ఒక 4000 చేంజ్ అయ్యాయి మొత్తం అన్నీ ఓవరాల్ మొత్తం అన్నీ కలిపి. వర్తబుల్ ఆ కోటికి వెళ్ళడం అని అంటే నేనైతే వర్తబుల్ కాదు అని అంటాను. ఎందుకంటే మనకు డీమార్ట్లో విశాల్ మార్ట్లో కూడా ఈ కాస్టే పడతాయి. కాకపోతే మనకి ఏంటంటే కోటికి వెళ్ళి తిరిగే ఓపిక ఉంటే అన్నీ ఒక దగ్గర కావాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకొకటి ఈ క్లిప్ మర్చిపోయా చూపించడం. ఇది కూడా 10 రూపీస్ పడింది, బాగుంది. ఇది నేను చెప్తాను, ఇది ఎప్పుడైనా షార్ట్ వీడియో చేసిన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.